ధ్యానం ఎలా చేయాలంటే సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవ లోకయన్ ప్రశాంతాత్మా విగతభీర్ బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ఇది శ్రీకృష్ణుడు చెప్పాడు. ధ్యానం చేయవారు శరీరము శిరస్సు కంఠము సమముగా నిలిపి కదలక స్థిరముగానున్నవాడై దిక్కులను చూడక నాసికాగ్రమును వీక్షించుచు ప్రశాంత హృదయుడై నిర్భయ చేతస్కుడై బ్రహ్మచర్య వ్రతనిష్ట కలిగి మనస్సును బాగుగా నిగ్రహించి నా యందు చిత్తము గలవాడై నన్నే పరమగతిగా నమ్మి సమాధి ధ్యాన యుక్తుడై ఉండవలెను. ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వలన ముక్తి. చేసిన కర్మ ప్రతి ఒక్కరూ అనుభవించాలి లేదా కర్మను దగ్ధం చేసుకోవాలి. ఎలా అంటే శ్రీకృష్ణుడు గీతలో తెలిపినట్లు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కృష్ణం వందే జగద్గురుం. క్లాస్ రూమ్లలో టీచర్స్ రానప్పుడు కొద్దిసేపు వాళ్ళు వెళ్ళి ఇంకో టీచర్ వచ్చే వరకు మీరు ఇలా కూర్చున్నారు అనుకోండి, ఎనర్జీ సేవ్ అవుతుంది. మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మన ఎనర్జీ లాస్ అవ్వదు. మన మెమరీ పవర్ కూడా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగి టాపిక్స్ అనేవి బాగా గుర్తుండిపోతాయి. ఓకేనా? ఇటువంటి మంచి అవకాశం మనకి ఈరోజు వీళ్ళు కల్పించినందుకు మేడం వాళ్ళందరికీ మన పాఠశాల తరఫున థ్యాంక్స్ చెప్తాము. ఒకసారి పెద్దగా క్లాస్ కొట్టండి మరి.